హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజైతే నేను మీ ముందుకి అలసంద వడలతో వచ్చేసానండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మనము ఈరోజు ఒకసారి చూసేద్దాము. ముందుగా ఇందుకోసం ఒక గ్లాసు అలసందలు తీసుకొని నానపెట్టుకోవాలండి. మామూలుగా అయితే ఓవర్ నైట్ నానపెట్టుకున్నా ఓకేనండి, లేదా ఒక 6 గంటలు నానేంత వరకు నానపెట్టుకోవాలి. ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగేసి మూడోసారి ఇలా నీళ్లు పోసి పెట్టేసుకోవాలండి. అలసందలు నానిపోయిన తర్వాత ఇవన్నీ చెమ్మ పీల్చుకొని ఉంటాయండి. సో అందుకనేసి స్ట్రైనర్లో వేసేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేసేయాలండి. ఈలోపు మనము ఈ వడలు చేయడానికి కావాల్సిన పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కాస్త ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసైనా వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలో కచ్చాపచ్చగా వేసుకున్నాను. కాస్త జీలకర్ర. సో ఇవన్నీ తీసుకొని మనము ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెంగా అలసందలు వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి అనేది వడపిండికి ఉన్నట్లు కాస్త గట్టిగా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వడపిండి ఉండేలాగా చూసుకోవాలి. మీకు అసలు మిక్సీలో ఏదైనా మెదక్కుండా సైడ్కి నెట్టేస్తుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. తర్వాత కాస్త కొత్తిమీర, ఉల్లిపాయ ఇది ఆప్షనల్ అండి, పైన వేసుకుంటే సన్నగా తరిగి కాస్త వేసుకోండి. తర్వాత కాస్త ఉప్పు, కాస్త సోడా ఉప్పు ఈ 2 వేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. తర్వాత కడాయిలో కాస్త ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో ఇలా వాటర్ పెట్టుకొని ఒక పాలిథీన్ కవర్ తీసుకొని ఆ వాటర్ని పాలిథీన్ కవర్ పైన ఇలా రుద్దుతూ తర్వాత మనం చేతికి పిండి తీసుకోవాలండి. ఇలా బాల్ లాగా వాటర్ చేతికి పూసుకుంటే పిండి పెద్దగా ఏమి అంటుకోదండి. సో ఈ వడ చేసి మధ్యలో ఒక చిన్న చిల్లి పెట్టేసి ఆయిల్లో వేసేయడమేనండి. సో ఈ వడలు అనేటివి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపలంతా చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ రావడం ఈ వడలు తీసేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసేసుకోవచ్చండి. అండ్ దీనిలోకి కాంబినేషన్ అయితే ఏ చట్నీస్ అయినా బాగుంటాయండి. అండ్ నేనైతే చూడండి ఇలా గారెలన్నీ గోల్డెన్ బ్రౌన్ రావడం తీసేసాను. తర్వాత మిగిలిన పిండితో కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే వేసేసుకొని గారెలన్నీ రెడీ చేసేసుకోవచ్చు. అండ్ ఈ గారెల్లోకి కాంబినేషన్ అయితే అండి ఎర్రకారం కానీ ఏదైనా పికిల్స్ కానీ అండ్ చికెన్ అయితే అట్మోస్ట్ కాంబినేషన్ అండి. సో మీరు కూడా ఈ గారెలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.